ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో పూరి జగన్నాథ రథయాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది? జగన్నాథ రథయాత్రను ఎందుకు నిర్వహిస్తారు? జగన్నాథ రథయాత్రకు వెళ్ళేవారు ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. సనాతన ధర్మంలోని అతిపెద్ద, అత్యంత పవిత్రమైన జగన్నాథ రథయాత్ర 2026 సంవత్సరము జూలై 16 గురువారం నాడు వైభవంగా ప్రారంభం కానుంది. ఆషాఢ శుక్ల ద్వితీయ తిథి రోజున ప్రారంభమయ్యే ఈ 9 రోజుల వార్షిక ఉత్సవాలు జూలై 24వ తేదీ 2026 శుక్రవారం వరకు కొనసాగుతాయి. మత విశ్వాసాల ప్రకారము ఈ రథయాత్రలో మనస్ఫూర్తిగా పాల్గొని భగవంతుని రథం తాడుని లాగే ఏ భక్తుడైనా శాశ్వత పుణ్యాలను పొందడమే కాకుండా వారి అనేక జన్మల పాపాలు కూడా తొలగిపోయి మోక్షానికి మార్గం సుగమనం అవుతుందని నమ్మకము. రథయాత్రకు 60 రోజుల ముందు వైశాఖ బహుళ విధియ నాడు పనులు మొదలవుతాయి. పూరి మహారాజు పూజారిని పిలిపించి కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడు. సామంతరాజు దశపల అప్పటికే అందుకు అవసరమైన వృక్షాన్ని గుర్తించి ఉంటాడు. వాటికి వేద పండితులు శాంతి నిర్వహించాక జాగ్రత్తగా నరికి 1072 కాండాలను పూరికి తరలిస్తారు. రథాల నిర్మాణానికి 13,000 ఘనపు టడుగుల కలప అవసరం. ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందము అక్షయ తృతీయ నాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది. ముందు వృక్ష కాండాల్ని 2188 ముక్కలు చేస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథ రథం కోసము, 763 ముక్కల్ని బలభద్రు రథం కోసము, 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసము వినియోగిస్తారు. తయారీలో ఎక్కడ యంత్రాలని వాడరు. జగన్నాథ రథము నందిఘోష ఎత్తు సుమారు 46 అడుగులు, 16 చక్రాలు ఉంటాయి. ఒక్కో చక్రం ఎత్తు 6 అడుగులు. సారథి పేరు దారుక. బలభద్రు రథము తాళధ్వజం. సుభద్రాదేవి రథము దేవధవల్లన్. నిర్మాణం పూర్తయ్యాక రథాలని యాత్రకు ఒకరోజు ముందుగా ఆలయ తూర్పు భాగంలోని సింహద్వారం దగ్గర నిలబెడతారు. లాగేందుకు అనుగా ఒక్కో రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉన్న తాళ్లను కడతారు. రథయాత్రకు 2 రోజుల ముందుగా అనగా అమావాస్య నాడు నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. యథావిధిగా పూజలు మొదలవుతాయి. మరుసటి రోజు ప్రజలకు నవయవ్వన దర్శనం లభిస్తుంది. ఆషాఢ శుక్ల విధియ నాడు పాండాలు మేళ తాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి మణిమ అనగా జగన్నాథ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ విగ్రహాలను కదిలిస్తారు. ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనక భాగం నుంచి తీసుకువచ్చి రథపీఠం మీద అలంకరింపజేస్తారు. ఈ ఉత్సవాన్ని పహుండి అంటారు. ఈ దశలో కుల మత భేదాలకు తావుండదు. గుడిచా ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై ఉండగా ఇలపై నడిచే విష్ణువుగా గౌరవ అభిమానాలు అందుకునే పూరీరాజు పల్లకిలో అక్కడికి చేరుకోవడంతో సంబరాలు మిన్నంటుతాయి. పరమాత్ముని ముందు సేవకుడిగా మారిన ఆ మహారాజు బంగారు చీపుడుతో రథాల లోపల ఊడుస్తారు. దీన్ని చేరా పహారా అంటారు. పురాణాల ప్రకారము సంవత్సరానికి ఒకసారి జగన్నాథ స్వామి సాక్షాత్ శ్రీమందిర గర్భగుడి నుంచి తన భక్తులకు దర్శనమిచ్చి వారి బాధలను తీరుస్తారు. ఈ యాత్ర స్వామికి అయిన భక్తులకు మధ్య ఉన్న అద్వితీయమైన ప్రేమ, అచంచలమైన భక్తి, సమానత్వం అనే సందేశాన్ని తెలియజేస్తుంది. ఒక భక్తుడు ఆలయానికి చేరుకోలేనప్పుడు స్వామి స్వయంగా వీధుల్లోకి నడిచి వచ్చి తన భక్తులను కలుస్తారనే వాస్తవానికి రథయాత్ర ఒక సజీవ సాక్ష్యం. యాత్ర యొక్క అత్యంత విశిష్టమైన లక్షణం ఏమిటంటే ఊరేగింపులో ఉపయోగించే 3 భారీ రథాలను ప్రతి సంవత్సరము కొత్తగా నిర్మిస్తారు. ఈ రథాల నిర్మాణంలో
ఒక్క ఇనుప మేకు కూడా ఉపయోగించరు. మొదటి రథం నంది ఘోషారథం. జగన్నాథ స్వామి రథం ఇది 3 రథాల్లోకెల్లా ఎత్తైనది మరియు పసుపు ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరించబడి ఉంటుంది. రెండవ రథం తలధ్వజ రథం. ఇది జగన్నాథుని అన్న అయిన బలభద్రుని రథం. దీన్ని ఆకుపచ్చ ఎరుపు రంగు వస్త్రాలతో ప్రత్యేకమైన చెక్కడాలతో అలంకరిస్తారు. మూడవ రథం దర్పదలాన్ రథం. దేవి సుభద్ర రథం ఇది నలుపు ఎరుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. రథాల కోసం కలప ఎంపిక పవిత్రమైన అక్షయ తృతీయ రోజున ప్రారంభమవుతుంది. జగన్నాథ రథయాత్రకు వెళ్ళేవారు ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకుందాము. జగన్నాథ ఆలయంలోని ప్రఖ్యాత వైభవోపేతమైన వంటగదిలో తయారు చేసే మహాప్రసాదము సాక్షాత్ బ్రహ్మస్వరూపం. ఈ ప్రసాదాన్ని సాక్షాత్ లక్ష్మీదేవి పర్యవేక్షణలో తయారు చేస్తారని నమ్ముతారు. ఈ యాత్రలో కానీ ఆలయ ప్రాంగణంలో కానీ ఎవరైనా ఈ ప్రసాదాన్ని అందిస్తే దానిని ఎన్నడూ తిరస్కరించవద్దు. మహాప్రసాదాన్ని నేలపై జార విడవవద్దు. దాన్ని తొక్కడము లేదా తిన్న తర్వాత పళ్ళెంలో మిగిల్చి వేయడం వంటివి సాక్షాత్ భగవంతుడికి అవమానంగా ఘోరమైన పాపంగా పరిగణిస్తారు. ఎల్లప్పుడూ ప్రసాదాన్ని గౌరవంగా తలచి స్వీకరించాలి. పూరీ రథయాత్ర సాంఘిక సామరస్యానికి సమానత్వానికి గొప్ప ప్రతీక. స్వామివారి ఆస్థానంలో పెద్ద చిన్న రాజు పేద అనే భేదం లేదు. రథపు తాడును తాకితే చాలు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అయితే ఈ తాడును పట్టుకునే లేదా లాగే పోటీలో ఇతర భక్తులను గాయపరచడము, వారిని తోయడము లేదా దూషణలు చేయడం వంటివి మీరు కూడగట్టుకున్న పుణ్యాన్ని తక్షణమే నాశనం చేస్తాయి. అహంకారాన్ని విడిచిపెట్టి అత్యంత వినయంతో సేవాభావంతో స్వామివారి రథాన్ని ఎల్లప్పుడూ లాగాలి. దర్శనం కోసము ప్రధాన రథాలను సమీపించాలనుకున్న లేదా తాడు లాగాలనుకున్న తోలు బెల్టులు, సంచులు, బూట్లు లేదా చెప్పులు వంటివి అపవిత్రమైన వస్తువులను తీసుకువెళ్ళడం మానుకోవాలి. అంతేకాకుండా సంపూర్ణ మానసిక శారీరక పవిత్రతను పాటించడం అత్యవసరం. యాత్రలో పాల్గొనడానికి ముందు మాంసం, మద్యం లేదా మరే ఇతర తామసిక లేదా మత్తు పదార్థాలను సేవించడము ఖచ్చితంగా నిషిద్ధం. అలా చేసిన వారికి మహాప్రభు ఆశీస్సులు ఎప్పటికీ లభించవు.